హాయ్ వెల్కమ్ టు ఈటీ. మెగా కోడలు ఉపాసన పెళ్లైన కొత్తలో తన ఫుడ్ హ్యాబిట్స్తో చిరంజీవిని షాక్ అయ్యేలా చేసిందట. అందరూ కలిసి లంచ్ చేద్దాము అని కూర్చున్నప్పుడు ఉపాసన ముందు కర్డ్ రైస్ తినేదట, ఆ తర్వాత మిగతా కర్రీస్తో తినేదట. అది చూసిన చిరంజీవి ముందు కర్డ్ రైస్ చివరగా తినాలి అని అన్నారట. అప్పటి నుంచి తను అదే ఫాలో అవుతున్నా అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఉపాసన. ఉపాసన ఒక స్టార్ వైఫ్గానే కాదు, ఒక బిజినెస్ విమెన్గా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. చరణ్, ఉపాసన ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ కపుల్. ఇద్దరికి క్లీన్ కారా కూతురుంది. మెగా వారసురాలు క్లీన్ కారా ఆలనా పాలనతో పాటు తన బిజినెస్ వ్యవహారాలను కూడా చూస్తున్నారు ఉపాసన. అయితే ఆమె ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో మెగా ఫ్యామిలీకి వెళ్ళాక మాత్రం చాలా మార్పులు చేసుకుందట. పెరుగు మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలలో ఉపాసన అత్తింటికి వెళ్ళాక మార్చుకుంది అని తెలుస్తుంది. రామ్ చరణ్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది ఉపాసన. అందుకే ఆమె మెగా కుటుంబానికే కాదు, మెగా ఫ్యాన్స్కి కూడా బాగా దగ్గరైంది. సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉపాసన చేసే కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. మెగా కోడలుగా ఉపాసన తనకు తెలిసిన హెల్త్ సీక్రెట్స్ ఇంకా హెల్దీ ఫుడ్ గురించి చెబుతూ ఫాలోవర్స్ను గైడ్ చేస్తూ ఉంటారు. చిరంజీవి, రామ్ చరణ్ ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఓ పక్క అనిల్ రావిపూడితో సంక్రాంతికి రిలీజ్ చేసేలా సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది షూటింగ్లో బిజీగా ఉన్నారు. విశ్వంభర సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పెద్ది సినిమా మాత్రం 2026 మార్చ్ 28న రిలీజ్ లాక్ చేశారు. పెద్ది తరువాత సుకుమార్ డైరెక్షన్లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు రామ్ చరణ్. సుక్కుతో రంగస్థలం లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన చరణ్ ఈసారి అంతకు మించే సినిమాతో వస్తారు అని తెలుస్తోంది. సినిమా హార్స్ రైడింగ్ నేపథ్యంలో ఉంటుంది అని టాక్.